ఇప్పుడు మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నేను చెప్తాను కోడింగ్ చేయండి, అది చేయండి, ఇది మీకు ఉపయోగపడుతుందిరా, జాబ్ కు ఉపయోగపడుతుందిరా అని చెప్పేసి నేను మీకు చెప్తాను. కానీ ఒక రోజు 2 రోజులు దాని తర్వాత ఇంక వదిలేస్తారు. ఎందుకంటే ఇప్పుడే కదా 12th అయింది, మేము ఇప్పుడే రిలాక్స్ అవుతున్నాము అని చెప్పేసి ఒక రిలాక్స్డ్ మూడ్ లో ఉంటుంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్ అదే అనుకుంటుంటాడు. ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చి చూసుకోవచ్చు కదా, మనకి ఎందుకు అప్పుడే ఈ కష్టాలన్నీ, కోడింగ్ నేర్చుకొని అవి చేసుకొని అని చెప్పేసి అనుకుంటుంటాడు. మీరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఓకే నాకు ఒక బ్రాండ్ కావాలి, నాకు ఒక పేరు కావాలి, నాకు ఒక మంచి హై ప్యాకేజ్ జాబ్ కావాలి అనేసి అనుకుంటుంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేయాలి కదా. అందరూ ఒక రోజులో గంట కష్టపడితే మీరు అదే ఒక రోజులో హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా కష్టపడండి. అదే హాఫ్ అన్ అవర్ మీరు ప్రతిరోజు కష్టపడితే 365 ఇంటూ హాఫ్ అన్ అవర్ ఎంత టైం అవుతుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అదే ఫర్ సపోజ్ మీరు కోడింగ్ నేర్చుకుంటున్నారు, ఈ రోజు రాదు, కష్టంగా ఉంటుంది, ఒక 10 days తర్వాత కష్టంగా ఉంటుంది. కాకపోతే అలా బేసిక్ లెవెల్స్ అన్ని మీరు క్లియర్ చేసుకుని వెళ్తున్నారు. మీరు ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత మీ మిగతా ఫ్రెండ్స్ తో పోల్చుకుంటే మీరు ఎంతో కొంతైనా నేర్చుకొని ఉంటారు కదా ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్తేప్పటికి ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే. సో ఈ రోజు ఈ వీడియోలో ఎవరైతే కోడింగ్ లో సి కూడా రాదో వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, మన యూట్యూబ్ లో ప్లాన్ ఏంటి, అసలు నేను ఎలా చెప్తాను, నేను ఎలా చేశాను అన్నది ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. సో మీరు అందరిలాగా ఒకే ర్యాట్ రేస్ లో పరిగెట్టకూడదు, మేము యూనిక్ గా ఉండాలి, మేము ఫస్ట్ పరిగెట్టాలి, మేము ఫస్ట్ ఏదైనా యూనిక్ గా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళ కోసం ఈ రోజు ఈ వీడియో. సో మనం ఎక్కువ లేచుకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒకటి, వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ని. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. మీకు ఒకవేళ ఫంక్షన్ ఆఫ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి తెలియకపోతే వీళ్ళది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందన్నమాట. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేపిస్తున్నారంటే మీకు 4 years అవుతప్పటికి మీకు ఏదైనా జాబ్ రాకపోతే మీ 4 years ఫీజు అనేది వీళ్ళు మీకు రీఫండ్ ఇచ్చేస్తా అంటున్నారు. ఇక్కడ మీకు చదివించడానికి టాప్ టెక్ ఇండస్ట్రీస్ లైక్ గూగుల్ లేదా టాప్ IITians వచ్చి మీకు చదివిపిస్తారు. మీకు ఇక్కడ 1 year పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. దాని ద్వారా మీరు కాలేజ్ లో ఉంటుండగానే మీరు అర్న్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ AIML ఇలాంటి కొత్త కోర్సెస్ లో వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇప్పిస్తారు. మీకు మొత్తం హాస్టల్ ఫెసిలిటీస్, లాండ్రీ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. మీరు ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వాలంటే ఏం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అవసరం లేదు. జస్ట్ కింద లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక కౌన్సిలింగ్ కాల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ కౌన్సిలింగ్ కాల్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయాలో లేదో అనేది వీళ్ళు చూసుకుంటారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అౌట్ చేసుకోండి, మిస్ అవ్వద్దు. CSE కావాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ద బెస్ట్ ఆపర్చునిటీ. సో లెట్స్ కంటిన్యూ విత్ అవర్ వీడియో. బేసిక్ గా నా అండర్స్టాండింగ్ ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ ఎవరికైతే వాళ్ళ గోల్స్ ఏంటో తెలుసు, వాళ్ళు ఏం నేర్చుకోవాలో తెలుసు, 4 years లో వాళ్ళు ఏమేమి ప్రాజెక్ట్స్ చేయాలి, ఎలా చేయాలి, ఏం నేర్చుకుంటే అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి తెలుసు, ఒక అండర్స్టాండింగ్ ఉంది. సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరంటే వాళ్ళకి అసలు బేసిక్ అండర్స్టాండింగ్ లేదు, ఏం చేయాలో తెలియదు, ఏం స్కిల్స్ నేర్చుకోవాలో తెలియదు, హై ప్యాకేజ్ జాబ్ తెచ్చుకోవాలన్నా ఏం చేయాలన్నా అసలు వాళ్ళకి ఐడియా అనేది లేదు. సో సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కి నేనేం సజెస్ట్ చేస్తానంటే ఒక పెయిడ్ కోర్స్ అనేది తీసుకోండి. అక్కడ మీకు ఒక పర్ఫెక్ట్ గైడెన్స్, ఒక పాత్ అనేది వాళ్ళే క్రియేట్ చేసి ఇస్తారు మీకు. ఎందుకు బ్రో పెయిడ్ కోర్స్ మేము నార్మల్ గా తెలుసుకుంటాం, అసలు ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి, హై ప్యాకేజ్ జాబ్ తెచ్చుకోవాలంటే అని చెప్పేసి అనుకుంటారు. స్టార్ట్ చేస్తారు ఒక 2 days, 3 days, 1 week, తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్ ఇంకా వదిలేసి అన్ని పక్కన పడేసి ఇంకా ఓకే చిల్ లైఫ్ అలాగ ఉంటుందన్నమాట. బేసిక్ గా బయట ప్రతి ఒక్కరి సిచ్యువేషన్. ఈ అన్ని విషయాల గురించి మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటున్నారంటే, హై ప్యాకేజ్ జాబ్ ఎలా వస్తుంది, ఏం స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారంటే, మీకోసం టాప్ IITians ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నారు. ఆ వెబినార్ ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి, తెలుసుకోండి ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా వచ్చేద్దాం మన స్ట్రాటజీలోకి. మన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ విత్ C ప్రోగ్రామింగ్. అది మీరు ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్లే లోపలే మీ C ప్రోగ్రామింగ్ అనేది అయిపోవాలి, అది కూడా 2-3 times. సెకండ్ వస్తేప్పటికి పైథాన్. కాలేజ్ కి వెళ్ళాక మీరు పైథాన్ స్టార్ట్ చేయొచ్చు. పైథాన్ స్టార్ట్ చేస్తూ మీరు దాంతో పాటు మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందంటే డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ లేదా మషిన్ లెర్నింగ్ ఏదో ఒకటే. తర్వాత మీ సైడ్ హసల్. సో ఈ 3 మీరు ప్యారలల్ గా చేయాలి. అవేంటి అని చెప్పేసి తర్వాత చేస్తాను. బట్ ఫర్ నౌ మన గోల్ ఏంటంటే C ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు మనం చూసేద్దాం మేము C లో ఫుల్ బేసిక్ ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నా స్ట్రాటజీ నేను మీకు ఇస్తాను. సో నా స్ట్రాటజీలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎవరో వీడియో చేస్తారు, ఎవరు చెప్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అంటే, ఫర్ సపోజ్ నా స్వరూపాన్ని వీడియో పెడతారు, స్వరూపాన్ని వీడియో పెడితే చూస్తాము, అది తెలుస్తుంది మాకు అని చెప్పేసి మీరు వెయిట్ చేయొద్దు. మీరు స్టార్ట్ చేయండి. యూట్యూబ్ లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. నా వీడియోస్ ఒక మోటివేషన్ లో తీసుకోండి, ఓకే రిమైండర్ లా తీసుకోండి. ఓకే మళ్ళీ అన్న వీడియో పెట్టాడు, ఇది ఓకే మనం చేయాలి, మనం చేయట్లేదు, ఆగిపోయాము అని చెప్పేసి ఒక రిమైండర్ లాగా సెట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటంటే, మీరు స్టార్ట్ చేయండి ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్ కాల్ నరేష్ IT. అక్కడ మీకు బేసిక్ వీడియోస్ ఉంటాయి. బేసిక్ వీడియోస్ ఫాస్ట్ గా చూసేయండి. దాని తర్వాత ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుందో, ప్రింట్ హలో వరల్డ్, దాని తర్వాత డెసిషన్ మేకింగ్, వేరియబుల్స్, డేటా టైప్స్, దాని తర్వాత లూప్స్, ఇవన్నీ మీకు
చెప్తారు. ఇవన్నీ ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకోండి, కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. అక్కడ సాల్వ్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అనేవి మీరు ఓకే ఇలా సాల్వ్ చేస్తున్నారా, ఇలా అవుతుంది అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకోండి. సో ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవడానికి నేను మాక్సిమం టైం ఇస్తాను 7 days. ఒకవేళ మీరు రోజుకి ఒక 2 hours కష్టపడినా కూడా 7 days లో ఈ బేసిక్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఎప్పుడైతే ఈ బేసిక్స్ క్లియర్ అయిపోతాయో నేను మీకు కింద ఒక PDF లింక్ ఇస్తాను, 250 ప్రోగ్రామ్సింగ్ C అని చెప్పేసి. ఏవైతే కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్స్ లో మీరు ప్రోగ్రామ్స్ అనేవి సాల్వ్ చేయండి. సాల్వ్ చేయడం రాకపోతే అప్పుడు మీరు యూట్యూబ్ కి వెళ్ళండి, ఆ ప్రోగ్రామ్ నేమ్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి కాన్సెప్ట్ ఏం వాడారు, ఎక్కడ మనం ల్యాగ్ అవుతున్నాం, ఎక్కడ మనం నేర్చుకోలేకపోతున్నాం అని చెప్పేసి మీరు అండర్స్టాండింగ్ తెచ్చుకోండి. అలా మీరు కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి. అంతేగాని ఫర్ సపోజ్ ఇది ప్రతి ఒక్కరితో జరుగుతుంది, స్టార్ట్ చేస్తారు ప్రోగ్రామ్ సాల్వ్ చేయలేరు. ఇప్పుడు ఏం చేస్తారు, మాలో ఏదో డిఫెక్ట్ ఉందని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు ట్యూటోరియల్ స్టార్టింగ్ నుంచి, బేసిక్స్, ఫర్ లూప్స్, వీడియోస్ అన్ని చూస్తారు. ఇలా చూస్తే ఉపయోగం ఉండదు. మీరు ఎప్పుడైతే సాల్వ్ చేయడం ఆపేశారో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ రోజు నుంచి ఇంకా సాల్వ్ చేయలేరు. మీకు ఇంట్రెస్ట్ రాదు, మాకు రావట్లేదు, కష్టంగా ఉందని చెప్పేసి ఆపేస్తారు. సో అలా ఆపకూడదు. 30 days బిఫోర్ ఇంజనీరింగ్ కాలేజ్ లోపల ఫస్ట్ 7 days బేసిక్స్ క్లియర్ చేసేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ 23 days మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నేర్చుకోండి. ఒక్కొక్క ప్రోగ్రామ్ ఎలా సాల్వ్ చేస్తున్నారు, సింటాక్స్ ఏంటి, అసలు ఎలా వాడుతున్నారు అనేది మీకు ఒక క్లారిటీ తెచ్చుకోండి. సో ఇలా ఎవరెవరైతే ఫాలో అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి, వి విల్ క్రాక్ C in 30 days అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను చూస్తా ఎవరెవరు ఫాలో అవుతారో నిజంగా అని చెప్పేసి. అలాగే మీరు కమెంట్ చేస్తే నాకు ఇక్కడ వరకు ఎవరైతే చూస్తున్నారో వీడియో అనేది నాకు అర్థమైపోతుంది. సో మీరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే, ఎవరికైతే మాకు ఐడియా లేదు, సరిగ్గా మేము చేయలేము, మాకు మా మీద నమ్మకం లేదు అనేసి అనుకుంటున్నారో వాళ్ళకి నేను డైరెక్ట్ గా సజెస్ట్ చేస్తాను, ఏదైనా పెయిడ్ కోర్స్ తీసుకోండి. డిస్క్రిప్షన్ లో ఫస్ట్ లింక్ లో వెబినార్ అటెండ్ అవ్వండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైతే చేయగలరు, మేము చేయగలం, మాకు మా మీద నమ్మకం ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారో బేసిక్స్ క్లియర్ చేసి PDF ఏదైతే ఇచ్చానో ఆ PDF సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దానిలో అప్డేట్స్ ఇవ్వండి. సో మీరు ఎక్కువ కన్ఫ్యూజన్ ఏం తీసుకోవద్దు, నేను చెప్పింది ఫాలో అయిపోండి చాలు. ఈ 30 days మీరు C నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, నరేష్ IT యూట్యూబ్ ఛానల్ అంత పర్ఫెక్ట్ గా ఉంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అందులో సాల్వ్ చేయండి. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్ వస్తే టెలిగ్రామ్ గ్రూప్ లో నేను ఉంటాను, మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ C 30 days ప్లాన్.